హాయ్, వెల్కమ్ టు రమవ్లా గాలిన్ మ్యాన్. సో ఇదైతే చూస్తున్నారు కదా మీరు, మేము సంక్రాంతి ముందు రోజు అయితే ఇవన్నీ మా ప్రిపరేషన్స్. సో మొత్తం 400 కైట్స్. ఈ కైట్స్ అన్నిటికీ అయితే మేము ముందు రోజే కారణాలు కట్టి పెట్టుకుంటాం అనమాట. సో ఎందుకంటే రేపు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. లేకపోతే ఏంటంటే మనం ఆ కైట్లు మళ్ళీ కారణాలు పెట్టుకోవడానికి పైన టైం అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. సో అందుకోసం అని చెప్పేసి అన్నిటికీ ముందే ఇట్లా కారణాలు కట్టేసుకొని పెట్టుకుంటాము. సో అందరికీ ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే ఈ కారణాల గురించి. సో ఇదేంటంటే అందరూ ఎట్లా కట్టాలి, కారణాలు ఏంటి అని అడుగుతున్నారు. సో ఏం లేదండి, ఇందులో కైట్ అనేది ఎక్కడ కారణాలు కట్టినా ఎగురుతుంది. సో బేసిక్గా మనం 2 గుర్తుపెట్టుకోవాలి. ఒకటి వచ్చేసి నియర్ కారణాలు, ఒకటి వచ్చేసి లాంగ్ కారణాలు. సో నియర్గా అంటే ఇక్కడ ఉన్న దానికి దగ్గరగా కడితే అది డీల్ కారణాలు అంటారు. అంటే కైట్ అనేది స్టేబుల్గా ఉండదు అనమాట. సో తిరుగుతూ ఉంటుంటుంది. సో జనరల్గా ఫైటింగ్ చేసేవాళ్ళు ఈ టైప్ ఆఫ్ కారణాలు అయితే యూజ్ చేస్తారు. సో ఇంకొకటి లాంగ్ డిస్టెన్స్ కారణాలు. ఈ లాంగ్ డిస్టెన్స్ కారణాలు ఏంటి అంటే కైట్ పైకి వెళ్ళిన తర్వాత స్టేబుల్గా అట్లే నిలబడిపోతుంది అనమాట, బొమ్మలాగా. సో జనరల్గా ఎక్కువగా కైట్ ఫైటింగ్ చేయని వాళ్ళు, లేకపోతే బిగినర్స్ అనేవాళ్ళు దూరం కట్టుకుంటే బాగుంటుంది. ఇంకొకటి ఏంది అంటే ఈ కారణాలలో ఇక్కడ కట్టుకుంటే, దగ్గరికి కట్టుకుంటేనేమో గాలి తక్కువ వచ్చినా కూడా మనం కైట్ ఎగిరేయడానికి అవకాశం ఉంటుంది. అదే కిందికి లాంగ్ ఎక్కువగా తీసుకున్నట్టయితే గాలి ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఇట్లాంటి కారణాలు కట్టాలి. ఎందుకంటే అట్లాంటి టైంలోనే మన కైట్ పైకి అనేది వెళ్ళడం జరుగుతుంది. అట్లా కైట్కి వెయిట్ కూడా బాగా వస్తుంది అనమాట. కింద కారణాలు కట్టినప్పుడు కైట్కి వెయిట్ కూడా బాగా వస్తుంది. సో కీచ్ టైంలో బాగా ఉపయోగపడుతుంది. బట్ గాలి లేకపోతే అయితే ఆ కైట్ ఎగరలేదు. సో అది మెయిన్ డిఫరెన్స్ ఈ కారణాలలో ఉన్నది. అండ్ ఈ మిడిల్ ఉన్న ముడి ఎలా వేయాలి అంటే ఎప్పుడైనా కూడా దీన్ని ఇలా తీసుకొని ఈ కార్నర్కి వెళ్ళాలి మనం. ఇక్కడ ఏదైతే వాళ్ళు ఇలా ఈ మార్క్ ఇస్తారో దీనికి ఇట్లా చూసుకొని సేమ్ ఇక్కడ ముడి వేస్తే సరిపోతుంది అంతే. అదే కైట్ ఎగురుతుంది అనమాట. సో అయిపోయింది మన కైట్ రెడీ. సో ఒకసారి ఎగిరేసే ముందు మనం కైట్ని ఇట్లా బెండ్ చేసుకోవాలి. ఫినిష్. సో కైట్ ఈజ్ రెడీ టు ఫ్లై.